మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో అతీష ప్రజ్ఞావేదం సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి. మనం అతీష ప్రజ్ఞావేదంలో సాక్షిని వీక్షించడం అనే టాపిక్ డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం కదా. అందులో మొదటి సూత్రం సాక్షి ద్వయ సూత్రాన్ని అవగతం చేసుకోండి అని కదా. సో ఈ సూత్రానికి 2 అర్థాలను మనకి అతీష అందించారు. అందులో మొదటి అర్థం ఏమిటి? మొదటి అర్థం ఏమిటి అంటే, ఆ అర్థంలో 2 రకాల సాక్షులు. మొదటి రకం సాక్షి అంటే ఇతరులు మనకి ఆపాదించిన ఒక స్వభావాన్ని మనం అలవర్చుకోవడం, ఇతరుల మీద డిపెండ్ అవ్వడం. అది రెండవ రకం సాక్షి అంటే మనమే సాక్షి. అక్కడ మన లోపల మన ఆలోచనలను, మన మనసులోని భావాలను మనల్ని మనం గమనించుకుంటూ ఉండటం. సో ఈ మొదటి సూత్రం యొక్క మొదటి అర్థం ఏమిటి అంటే, మొదటి రకం సాక్షిని వదిలిపెట్టి రెండవ రకం సాక్షిని మనం స్వీకరించాలి. అదే కదా అతీష చెప్పిన మొదటి సూత్రం యొక్క మొదటి అర్థం. ఇక అతీష చెప్పిన ఈ మొదటి సూత్రం యొక్క రెండవ అర్థం ఏమిటి? మనస్సులోని వస్తువులను గమనించమని, అంటే మనోవస్తువులను వీక్షించమని దీని అర్థం. సో ఈ మొదటి అర్థమేమో మన అపసవ్యమైన మనస్సును వదిలించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ రెండవ అర్థమేమో పరాకాష్ఠ అయిన ప్రజ్ఞానంలో పూర్తిగా పరివేష్టించి ఉండగల సవ్యమైన పద్ధతి. అలా ఫాలో అవుతున్నప్పుడు ఏమవుతుంది? సంప్రజ్ఞత అన్నది మనకి పూర్తిగా అర్థమవుతుంది. ఇక అతీష మనకి చెప్పిన రెండవ సూత్రం ఏమిటి? సర్వదా ఒకానొక మానసిక ఆనంద ఆవరణం మీదే ఆధారపడి ఉంటుంది అని కదా. సో మనం ప్రతి విషయంలో కూడా ఏదో ఒక పాజిటివిటీని వెతుక్కోవాలి. ప్రతి దానిలో అపసవ్యమైన దానిలో కూడా సవ్యమైనది ఏదో ఒకటి మనకి వెతికితే కనపడుతుంది. మనం దానిని పట్టుకోవాలి. అలాగే ప్రతి అవకాశాన్ని మన అభివృద్ధికి ఒక పరీక్షగా మనం మలుచుకోవాలి. సో ఇలా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది? ప్రతి విషయంలో మనం పాజిటివిటీని వెతుక్కుంటూ, ప్రతి సిచ్యుయేషన్ని, ప్రతి క్షణాన్ని మనం ఉన్నతంగా ఎదగడానికి మనకి ఎదురైన ఒక పరీక్షగా మనం మలుచుకుంటూ ఉన్నప్పుడు ఈ విశ్వం మన పట్ల కృతజ్ఞత చాటుతుందన్న విషయం మనకి అర్థమవుతుంది. ఈ విశ్వం మనకి కావలసినవన్నీ సర్వరీతుల్లో సర్వసహాయాలను, సర్వ సహకారాలను మనకు అందిస్తుందని, విశ్వమాతలాగా మనల్ని లాలిస్తుందని, ఆప్త మిత్రుల్లాగా తయారవుతుందని మనకి చక్కగా అర్థమవుతుంది. ఈ విశ్వమే నా నివాసం అని మనం చక్కగా అర్థం చేసుకుంటాం. దైవాన్ని తెలుసుకోవడం అంటే కూడా ఇదే అని తెలుసుకున్నాం కదా. ఇక అతీష మనకిచ్చిన మూడవ సూత్రం ఏమిటి? ఒకవేళ మీ ధ్యాస తప్పినా, అంటే ఈ రెండవ సూత్రంలో మనం ఎప్పుడూ ఒక ఆనందమైన స్థితిలో ఉండాలి అని కదా. ఆ ధ్యాస ఒకవేళ తప్పినా మనం ఆ ఇతరంలో అయినా సంలగ్నం కాగలిగితే ఆ పని కూడా మానసిక శిక్షణే అవుతుంది అంటున్నారు. అంటే ఎన్నోసార్లు మనం క్రింద పడిపోతూ ఉంటాం, అది సహజమే కదా. మరెన్నోసార్లు మనం మర్చిపోతూనే ఉంటాం, అది సహజమే. కొన్నిసార్లు ఉచ్చులో చిక్కుకు పడిపోయిన విషయం ఎంతో ఆలస్యంగా మనం గ్రహించగలుగుతాం. కానీ ఏ క్షణంలో అయితే అరే మనం కింద పడిపోతున్నామే, అరే మనం అసలు విషయాన్ని మర్చిపోయి మన పాత అలవాట్లలో పడిపోయామే అని ఏ క్షణంలో అయితే మనకు ఆ ఎరుక కలుగుతుందో ఆ క్షణాన్నే దాన్ని సంపూర్ణంగా మనం స్మరించాలి. అప్పుడు పూర్తిగా జాగృతిలోకి వచ్చేసి నేను పడిపోయాను అని మనకి మనమే చెప్పుకోవాలి. తరువాత ఏం చేయాలి?
ఆ భేదాన్ని గమనించాలి. మామూలుగా అందరూ ఏమనుకుంటారు, ఏం చెప్తారు మనకి మతవాదులందరూ కూడా తప్పు ఒప్పుకొని మనల్ని మనం శిక్షించుకోవాలి. అప్పుడు మనకి ఆ కర్మ నుంచి విముక్తి కలుగుతుంది అని అంటారు. కానీ అతీష ఏం చెప్తున్నారు మనకి, ఆ అవగాహన తగిన గమనిక మనలో కలిగింది అంటే, అరే నేను పడిపోయాను అన్న గమనిక మనలో కలిగింది అంటే అదే చాలు. మన పరధ్యానాన్నే మనం గమనించాలి. ఆ ధ్యాస తప్పిపోతోందనే విషయాన్ని గమనిస్తే చాలు అంతే. దేనికి ప్రాయశ్చిత్త పడాల్సిన పని లేదు. ఏ తప్పు ఒప్పుకోవడము అక్కర్లేదు. దోషినన్న భావన కూడా అక్కరలేదు అని ఖచ్చితంగా చెప్తున్నారు. సో ఇక 4వ సూత్రం ఏమిటి అంటే సర్వదా నియమత్రయాన్ని గమనించండి అని. సో 3 నియమాలను మనం ఎప్పుడూ గమనిస్తూ ఉండాలి అని చెప్తున్నారు. ఆ 3 నియమాల్లో మొదటిది ఏంటి అంటే ధ్యాన ప్రవృత్తిలో సక్రమంగా కొనసాగడం. సో వితౌట్ ఎనీ బ్రేక్స్ డెడికేటెడ్గా మనం శ్వాస ఎలా అయితే తీసుకుంటామో, ఆహారం ఎలా అయితే తీసుకుంటామో అదే విధంగా ఈ ధ్యాన మాత్రం క్రమం తప్పకుండా చెయ్యాలి. అదే మొదటి నియమం. రెండవ నియమమేమో అనవసరమైన విషయాల మీద ధ్యాసతో టైం పాస్ చెయ్యకూడదు అన్నది రెండవ నియమం. సో 3వ నియమం వచ్చేసి యుక్తితో మన తప్పిదాలను పొరపాటులను సమర్థించుకోకుండా ఉండటం. సో మన మనస్సు ఎప్పుడు మనం చేసే తప్పులను పొరపాట్లను సమర్థించేసుకుంటూ ఉంటుంది. ఏం పర్లేదు, అందువల్ల ఇలాగా, అందువల్ల ఇలా, ఇది ఇలా ఉంది కాబట్టి నువ్వు ఇలా చేసావు, నాదేం లేదు ఇందులో, మళ్ళీ నీదే బాధ్యత అని కూడా అంటుంది. కారణాలు వెతుక్కొని మన తప్పిదాలను సమర్థించుకునే ప్రయత్నాలను ఎప్పుడూ చేయకూడదు. అలా సమర్థించుకుంటే ఆ తప్పులకు మనం రక్షణ కల్పిస్తున్నట్లే అవుతుంది. అలా కల్పించినప్పుడు ఏమవుతుంది, ఆ తప్పులు మళ్ళీ మళ్ళీ జరుగుతాయి. కాబట్టి సమర్థించుకునే కార్యక్రమాలను మనం వెంటనే వదిలేయాలి అని. సో ఆ సమర్థనలన్నిటినీ వెంటనే ఆపేసి కారణాలను ఆలోచించడం ఓ విషయం అయితే, సమర్థించుకోవడం దానికి విరుద్ధమైన మరో విషయం కదా. సో మెయిన్ థింగ్ ఏంటి అంటే సమర్థించుకోవడం అన్నది ఆపేయాలి. సమర్థించుకుని ఏ తప్పు జరగలేదని మనల్ని మనం నమ్మించుకునే కాలక్షేపం వదిలిపెట్టి మన శక్తినంతా కూడా చైతన్యపూరితమైన చక్కటి మంచి విషయాలను గమనించే చర్య కోసమే మనం యూస్ చేసుకోవాలి. సో ఈ 3 నియమాలు మనలోని శక్తి వృధాగా పోకుండా అడ్డుకట్ట కట్టేందుకు మనకి ఎంతగానో సహాయపడతాయి. ఇది మనం తెలుసుకోలేకపోతే దైవత్వం నిరంతరం మన మీద కురిపిస్తున్న ఆ దివ్య శక్తి అంతా మనలోని ఈ లోపాల అనే తూముల ద్వారా శక్తి బయటికి పోతూ జారిపోతూ ఉంటుంది. సో పరిపూర్ణత్వం అన్నది మనకెన్నడూ సిద్ధించదు. సో వస్తున్న శక్తి వచ్చినంత వేగంగా జారిపోతూ ఉంటుంది. సో ఈ 3 నియమాలను మనం పాటిస్తున్నప్పుడు ఈ మనలోని శక్తి వృధాగా పోకుండా అడ్డుకట్ట వేయడానికి 3 నియమాలు మనకి ఎంతో అద్భుతంగా పనిచేస్తాయి. ఇక 5వ సూత్రం ఏమిటి, ప్రవృత్తిని మనసు నుంచి హృదయానికి మళ్ళించాలి. అంటే ఆలోచన నుండి అనుభూతికి, అనుభూతి నుండి ఉనికికి, ఉనికి నుండి అభావనకి, ఆ అభావనకి వచ్చేశాక సాధకుడు ఇంకా గమ్యాన్ని చేరుకుంటాడు. అతడు కూడా మాయమై లక్ష్యాన్ని అందుకుంటాడు. ప్రతి మనిషికి ఒకే లక్ష్యం ఉంటుంది, ఆ లక్ష్యాన్ని అందుకుంటాడు. సో మొదటిసారిగా అతడు ఉండకపోవడం అనేది ఉంటుంది, మొదటిసారిగా వాస్తవంగా అతను ఉంటాడు. సో అది 5వ సూత్రం. ఇక 6వ సూత్రం వచ్చేటప్పటికి దోష చర్చ చేయకండి అని ఖచ్చితంగా చెప్తున్నారు మనకి. అలాగే ఇతరులకు సంబంధించిన విషయాల గురించి ఆలోచించవద్దు అని చెప్తున్నారు. మన ముందు ఉన్న మన అతిపెద్ద దోషాన్ని ఎదుర్కోవాలి అని చెప్తున్నారు.
చెప్తున్నారు. అయితే మనం మన యొక్క అవలక్షణాన్ని ఏ లక్షణం మన మన అహంకారం అనేది గూడు కట్టుకొని ఉందో ఆ లక్షణాన్ని ఆ లక్షణ స్వభావాన్ని గురించిన ఎరుకను మనం ముందుగా సంపాదించుకోవాలి. ఆ తరువాత ఆ ఎరుక మీదే ధ్యానం చేయాలి. ఎందుకలా చేయాలి అంటే ఎరుక ఉండనంత వరకే ఆ లక్షణం అక్కడ ఉండగలుగుతుంది. ఆ స్వభావం అక్కడ ఉండగలుగుతుంది. అప్పుడు మన అహంకారం గూడు కట్టుకుంటూ ఉంటుంది. ఆ లక్షణ స్వభావం మీద ఎప్పుడైతే మనం ఎరుక పెంచుకుంటూ ధ్యానం చేస్తామో, ఆ ఎరుక అక్కడ ఉంది కాబట్టి ఆ లక్షణం అక్కడ మాయమైపోతుంది. ఆ ఎరుక వల్ల ప్రాప్తించిన జ్ఞానాగ్నిలో ఆ లక్షణ స్వభావం అన్నది దగ్ధమై అంతరించిపోతుంది. అయితే ఆ అవలక్షణానికి సరిగ్గా వ్యతిరేక దిశలో ఉన్న మంచి లక్షణాన్ని మాత్రం ఎప్పుడూ స్వీకరించే ప్రయత్నం చెయ్యవద్దు అని గట్టిగా చెప్తున్నారు మనకి అతీష ఇక్కడ. సో ఇది 6వ సూత్రం. ఇక చివరి సూత్రం 7వ సూత్రం. సాక్షిని వీక్షించండి అనే ఈ టాపిక్లో 7వ సూత్రం ఏమిటంటే ఫలితాల గురించిన అన్ని ఆశల్ని విడిచిపెట్టండి. అహంకారం ఎప్పుడు ఏం చేస్తుంది? ఫలితాలను ఆశిస్తూ ఉంటుంది. సంభవించే ఫలితాన్ని గురించే ఆ అహంకారం ఎప్పుడు ఉవ్విళ్ళూరుతూ ఉంటుంది. కార్యాచరణ మీద ఏ ఆసక్తిని చూపించకుండా సాఫల్యం మీదే అన్ని ఆశలు పెట్టేసుకుంటుంది ఈ అహంకారం. ఎప్పుడు నాకేం లభిస్తుంది అని అనుకుంటూ ఉంటుంది ఈ అహంకారం. ఏ పని చేయకుండానే లాభాన్ని సంపాదించుకునే వీలు కోసం అడ్డదారులన్నీ వెతుక్కుంటూ ఉంటుంది ఈ అహంకారం. అందువల్లే చదువుకున్న వారందరూ నక్కజిత్తులను పన్నుతూ ఉంటారు అంటారు అతీష. అడ్డదారులన్నీ వాళ్ళకు కనిపిస్తూనే ఉంటాయి. చట్టబద్ధంగా సంపన్నులు కావాలి అంటే మనం ఓ జీవిత కాలాన్ని దానికోసం ఖర్చు పెట్టాల్సి వస్తుంది కదా! కానీ దొంగ రవాణాల ద్వారా, జూదాల వల్ల, ఇతర అడ్డదారుల ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించి ప్రధానమంత్రో, రాష్ట్రపతో అయిపోతే అడ్డదారులు అన్నీ మన ముందు ఆవిష్కరింపబడతాయి. విద్యావంతుల్లో కుయుక్తులే ఎక్కువగా ఉంటున్నారు. విద్యావంతులు వివేకాన్ని సంప్రాప్తించుకునే ప్రయత్నాలను వేటిని చేయకుండా కుతంత్రాల మీదే, కుయుక్తుల మీదే కుతూహలం పెంచుకుంటున్నారు. తమ తెలివినంతా మోసాలు చేయడానికే వినియోగించుకుంటున్నారు. ఎన్నో జిత్తులను ఉపయోగిస్తూ ఏ పని చేయకుండా అన్నీ సంపాదించేద్దామనే ఆశయంతో ఉంటున్నారు అని ఖచ్చితంగా చెప్తున్నారు ఓషో. ఇది అందరి గురించి కాకపోవచ్చు, కాకపోతే మ్యాక్సిమం ఇలా ఉంటున్నారు అని మనకి ఇక్కడ ఓషో చెప్తున్నారు. సో మనస్సు, అహంకారం ఇవి ఫలితాలను ఆశించే ప్రవర్తిస్తూ ఉంటాయి. ఎప్పుడు కూడా మనస్సు, అహంకారం అనేవి ఫలితాలను ఆశించే ప్రవర్తిస్తూ ఉంటాయి. మన ఉనికికి ఫలితాల మీద ఆసక్తి ఎంత మాత్రం ఉండదు. మనస్సు నుండి హృదయంకి అంటే ఆలోచన నుండి అనుభూతికి, అనుభూతి నుండి ఉనికికి, ఉనికి నుండి అభావం మనం మారాలి అని చెప్పుకున్నాం కదా ప్రీవియస్ సూత్రాలలో. సో అలా మనస్సు, అహంకారం అనేవి ఎప్పుడు ఫలితాలను ఆశించే అవి ప్రవర్తిస్తూ ఉంటాయి. మన ఉనికికి ఫలితాల మీద అస్సలు ఆసక్తి ఉండదు. అభావంతో ఉండే ఉనికికి లక్ష్యాలు ఏముంటాయి చెప్పండి కదా? స్వయంగా తానే అక్కడ ఉండడం లేదు కదా. చెప్పుకుంటాం కదా, అభావంలోకి ఆ స్టేజ్కి రీచ్ అయిన తరువాత అక్కడ మనం అసలు ఉండం, కానీ వాస్తవంగా అక్కడే మనం ఉంటాం అని కూడా చెప్పుకున్నాం కదా. సో ఇలా అభావంతో ఉండే ఉనికికి లక్ష్యాలు ఉండవు. స్వయంగా తనే అక్కడ ఉండడం లేదు కదా, ఇంకా లక్ష్యం ఏముంటుంది? సో ఫలాపేక్ష లేని వాళ్ళకే
ధ్యానం సిద్ధిస్తుంది. ఎంతో పురాతనమైన ఒక కథ ఉందంట దీనికి రిలేటెడ్‌గా. అది మనకి ఇక్కడ ఓషో చెప్తున్నారు. ఫలాపేక్ష లేని వాళ్ళకే ధ్యానం సిద్ధిస్తుంది. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. ఫలితాల గురించిన అన్ని ఆశల్ని విడిచిపెట్టేయాలి. ఫలాపేక్ష లేని వాళ్ళకే ధ్యానం సిద్ధిస్తుంది. దీనికి రిలేటెడ్‌గా ఒక కథ చెప్తున్నారు మనకిక్కడ ఓషో. ఆత్మజ్ఞానాన్ని సంపాదించాలని ఓ వ్యక్తి ఎంతో ఆర్తితో ఉండేవాడు. ఆత్మావలోకనం గురించి ఊరుతూ ఉండేవాడతను. ధ్యానాన్ని నేర్పించగల ఓ సద్గురువు కోసం విశ్వ ప్రయత్నాలు చేశాడు. ఓ గురువు వద్ద నుంచి మరో గురువు వద్దకు అవిశ్రాంతంగా తిరిగాడు. కానీ ఫలితం మాత్రం శూన్యమైంది. ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. అతడు అలిసిపోయాడు, సొలసిపోయాడు. ఎవరో అతడికి నిజంగా నీకు సద్గురువు లభించాలని అనుకుంటూ ఉంటే హిమాలయాలకు నువ్వు వెళ్ళాల్సి ఉంటుంది అని చెప్పారు. హిమాలయాల్లో ఎక్కడికో ఓ గొప్ప గురువు హిమాలయాల్లో ఎక్కడో ఓ గొప్ప గురువు ఉన్నారట. ఆయనను నువ్వు వెతికి పట్టుకోవాలి. ఒక్కటి మాత్రం నిజం, ఆయన అక్కడే నిశ్చయంగా ఉన్నాడు. కానీ ఎక్కడున్నాడో మాత్రం ఎవరికీ తెలియదు. ఆయన ఉన్న చోటును ఎవరైనా తెలుసుకున్న వెంటనే ఆయన మకాం మార్చేస్తాడట. హిమాలయాల మరింత అంతర్భాగాల్లోకి ఎక్కడికో వెళ్ళిపోతాడట అని చెప్పారతను. సో ఈ వ్యక్తి వయసు మీద పడుతుంది. కానీ ధైర్యాన్ని చిక్కబట్టుకున్నాడు. హిమాలయాలకు వెళ్లేందుకు ప్రయాణ ఖర్చుల కోసం 2 సంవత్సరాలు పనిచేశాడు. తరువాత ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఇది ఇంకా పాత కథే. కొంత దూరం ఒంటెలెక్కి వెళ్లాల్సి వచ్చింది. కొంత దూరం గుర్రాలనెక్కి వెళ్లాల్సి వచ్చింది. మరెంతో దూరం నడిచి వెళ్లాల్సి వచ్చింది. ఎలాగైతేనే మొత్తానికి హిమాలయాలను సమీపించాడు. అక్కడ మనుషులు కొందరు, అవును, ఆ గురువృద్ధుడిని గురించి మేం విన్నాం. ఆయనకెంతో వయస్సు ఉంటుంది. ఆయన వయసు ఎంతో అసలు ఎవరికీ తెలియదు. బహుశా 300 సంవత్సరాలలో, ఆ మాటకొస్తే 500 సంవత్సరాలో ఉండవచ్చు. ఎవరికి తెలుసు? ఆయన ఎక్కడో ఉంటాడు. కానీ ఆ చోటెక్కడో మాత్రం మేము చెప్పలేం. ఏ చోట్లో ఎప్పుడు ఉంటాడో కూడా ఎవరికీ తెలియదు. కానీ అక్కడే ఎక్కడో ఉన్నాడు. శ్రమ తీసుకొని వెతికితే ఎక్కడో ఒక చోట కనిపించే తీరుతాడు అని చెప్పారు. సో ఆయన కోసం ఈ వ్యక్తి అన్వేషణ ప్రారంభమైంది. వెతికాడు. 2 సంవత్సరాల పాటు ఆ గురువు కోసం పర్వతాలన్నీ ఎక్కి దిగి వెతికాడు. వేసారిపోయాడు, అలసిపోయాడు. ఒంట్లో ఉన్న శక్తినంతా ఖర్చు పెట్టేశాడు. అడవుల్లో పెరిగే ఏవో పండ్లను, ఆకులలములను, పచ్చగడ్డిని తింటూ సద్గురువును అన్వేషిస్తున్నాడు. చిక్కి శల్యమైపోయాడు. ఎలాగైనా ఆయనను పట్టుకోవాలనే సంకల్పం మాత్రం దృఢంగా అతనిలో ఉంది. ఈ ప్రయత్నంలో తన ప్రాణం పోయినా సరే ఆయన కోసం ఏ మూల్యాన్నైనా వెచ్చించవచ్చు అని అనుకున్నాడు. ఏం జరిగిందో మనం ఊహించగలమా? ఓ రోజు ఓ చిన్న గుడిసె అతడికి కనిపించింది. ఎండుగడ్డితో నిర్మింపబడిన గుడిసె అది. నడిచేందుకు కూడా ఓపిక లేకపోవడం వల్ల నేల మీద ప్రాక్కుంటూ దేక్కుంటూ గుడిసె వద్దకు చేరుకున్నాడు. ఆ గుడిసెకు తలుపు కూడా లేదు. లోపలికి తొంగి చూశాడు. లోపలెవ్వరూ లేరు. కనీసం 2 ఏళ్ల నుంచి ఎవరూ ఆ గుడిసెలో ఉన్నట్లు అనిపించడం లేదు. అంతా దుమ్ము పట్టిపోయి కేవలం నిశ్శబ్దం మాత్రమే అక్కడ తాండవిస్తోంది. అప్పుడేం జరిగిందో మీకు ఈ పాటికే అర్థమై ఉండాలి. ఆ వ్యక్తి నేల మీద పడిపోయాడు. ఓపిక ఏమాత్రం లేని ఆ సమయంలో, నిస్సత్తువు పూర్తిగా ఆవరించి ఉన్న ఆ సమయంలో, ఇక నా వల్ల కాదు అని ఆవేదనతో అనేశాడు. సూర్యరశ్మితో తడుస్తూ ఆ చల్లని హిమాలయాల్లో గుడిసె నేల మీద అతడు పడి ఉన్నాడు. జీవితంలో మొదటిసారిగా ఉన్నట్లుండి ఎంతో ఆనందంగా తానున్నట్లు అనుభూతిని పొందాడు. అంతటి పరమానందాన్ని ఇంతవరకు అతడెప్పుడూ భావించి ఉండలేదు. తన దేహమంతా కాంతితో నిండిపోయి ఉన్నట్లు అనుభవం కలిగింది అతనికి. అన్ని ఆలోచనలు ఎప్పుడో అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాయి.
అతడి ఉనికి స్థితి మారిపోయింది. అందుకు ఏ కారణము లేదు. ఏ కార్యాన్ని అతడు నిర్వర్తించలేదు కదా! ఇంతలో ఎవరో వంగి తనని గమనిస్తున్నట్లు ఆ వ్యక్తికి అనిపించింది. మెల్లగా కళ్ళు తెరిచి చూశాడు. ఓ మహావృద్ధుడు మందహాసం చేస్తూ అతనికి కనిపించి, అయితే నువ్వు వచ్చేసావన్నమాట. నన్నేమైనా అడగాలనుకుంటున్నావా అని అడిగాడు సాదరంగా. లేదు అని ఆ వ్యక్తి జవాబిచ్చాడు. మహావృద్ధుడు మళ్ళీ మందహాసం చేసి మళ్ళీ గట్టిగా నవ్వాడు. బొజ్జంతా కదిలేలా నవ్వుతున్న ఆ నవ్వు శబ్దం హిమాలయాల లోయల నుండి ప్రతిధ్వనించి వినిపించింది. అయితే ధ్యానం అంటే ఏమిటో ఇప్పుడు మీకు తెలిసినట్లేనా అని అడిగాడు. తెలిసింది అని ఆ వ్యక్తి జవాబిచ్చాడు. అసలు అక్కడ ఏం జరిగింది? ఆ వ్యక్తి అంతరాంతరాళల్లో నుంచి ఉనికిలో నుంచి ఉబికి వచ్చిన ఇక నా వల్ల కాదు అనే మాటతో మనస్సు, అహంకారాలు ఎప్పుడూ చేస్తున్న ఫలితాలను ఆశించే ప్రయత్నాలన్నీ అక్కడ మాయమైపోయాయి. ఇక నా వల్ల కాదు అని చెప్పుకున్న ఆ క్షణం నుంచే అక్కడ మునుపటి వ్యక్తి లేడు. ఆ పదాన్ని, ఇక నా వల్ల కాదు అన్న సెంటెన్స్‌ని అతను తన ఉనికిలో నుంచి చెప్పాడు. పరమానంద సృష్టి అతనిలో జరిగింది. నిశ్శబ్దంగా అతడున్నాడు. అతడు ఎవరూ కాడు. తన ఉనికి పరమావధిని అతడు అందుకున్నాడు. ధ్యానం అంటే ఏమిటో అతనికి అర్థమైంది. ఫలితాలు ఏమాత్రం ఆశించని మనోస్థితే ధ్యానం. ఫలితాలు ఏమాత్రం ఆశించని మనోస్థితే ధ్యానం అని అతనికి అర్థమైంది. ఇక ఈ చివరి సూత్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఫలితాలు గురించిన అన్ని ఆశల్ని విడిచిపెట్టండి. అది జరిగిన తరువాత ఇక మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. దైవత్వమే మన వద్దకు వస్తుంది. అంతరాళంలో నుంచే నాకేం వద్దు అని ఒక్కసారి అనుకోగలిగిన క్షణంలోనే నిశ్శబ్దం మనల్ని ఆవరిస్తుంది. ఓ ఆశీర్వాదం మనపై వర్షిస్తుంది. ఈ సూత్రాల మీదే మనం ధ్యానాన్ని సాగించాలి. ఈ సూత్రాలు ధ్యానుల కోసం మాత్రమే ఉద్దేశింపబడ్డవి. అతీష వేదాంతి కాడు. అతడు సిద్ధుడు. అతడు బుద్ధుడు. అతడి ప్రబోధాలు వేరసారాలు కావు. అచింత్యనీయమైన పరమావధిని చేరుకోవాలనే దృఢ సంకల్పంతో పయనాన్ని ప్రారంభించి నడుస్తున్న పాందులకు సహాయపడే అత్యంత స్పష్టమైన రహదారి సూత్రాలు ఈ అతీష సూత్రాలు. అద్భుతమైన ఈ జ్ఞానం మనకి ఈ టైంలో ఇంత అద్భుతంగా అందుతున్నందుకు ఈ విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు. మనందరం కూడా ఎంతో అదృష్టవంతులం. సో ఈ సూత్రాలను విని అర్థం చేసుకొని వదిలేయడం కాదు, విని ధ్యానంలో శోధించి ఆచరణలో పెట్టి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యే అద్భుతమైన అనుభూతులను మనం పొందాలి. ఆ అనుభూతులను ఆస్వాదించాలి. అప్పుడే కదా ఇంత జ్ఞానం తెలుసుకున్న దానికి ఉపయోగం ఉండేది. సో ఇదండి సాక్షిని వీక్షించండి అనే టాపిక్ ఈ రోజుతో మనం కంప్లీట్ చేసాం. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొక టాపిక్లో అతీష మనకిచ్చిన సూత్రాలను డిస్కస్ చేద్దాం. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.